నమస్తే మిత్రులారా. సైబర్ ఫ్రాడ్, సైబర్ నేరగాళ్ళు దాగి దాగి పొంచి పొంచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామని. మనకి తెలిసిందే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో అందరికి ఫోన్‌లొస్తున్నాయి. మన దగ్గరున్న డబ్బులన్నీ కాజేయడానికి నేరగాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక వృద్ధుని దగ్గర నుంచి 1,20,00,000 కాజేశారు. ఆ న్యూస్ మీకు తెలిసిందే మహారాష్ట్రలో. ఇట్లనే భయపడించి. తాము పోలీసులు ఇంకా సీబీఐని బెదిరించి చేస్తున్నారు. అది గాకుండా ఇంకో మన హైదరాబాద్‌లో జరిగే ఫ్రాడ్ ఏందంటే ఫోన్‌పే. ఎవరికి గాని మీరు ఫోన్ నాలెడ్జ్ లేనప్పుడు మీరెవ్వరికి గూడా ఎవరి నుంచి క్యూఆర్ కోడ్ చేసి డబ్బులు పంపండి. నేను మీకు పైసలిస్తామంటే ఆళ్ళకియ్యకండి. ఒకవేళ వాళ్ళ అకౌంటు సస్పెక్ట్ అకౌంట్ అయినా, టెర్రరిస్ట్ అకౌంట్ అయినా, లేకుంటే వాళ్ళేదైనా క్రిమినల్స్ అయినా వాళ్ళ అకౌంట్‌తో పాటు మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతది. మీ డబ్బులు మీరు తీసుకోలేరు. ఎందుకంటే మీరు వాళ్ళతో ట్రాన్సాక్షన్ అయితే ఆ హిస్టరీ వస్తదా? అందరూ నిఘా ఉంటదన్నమాట. పోలీస్ వాళ్ళు ఇంకా బ్యాంక్ వాళ్ళ నిఘా ఉంటది ఆ సస్పెక్ట్ అకౌంట్స్‌కి. వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో డబ్బులొస్తుంటాయి. అదే మిత్రులారా. ఇంకోటేంటంటే ఫోన్‌పే జాగ్రత్తగా వాడండి. ఫోన్‌పే సపోజ్ మీరు ఒక 10,000 అయినా ఎంతైనా మీరు ఒకరికి పంపక ముందు 10 సార్లు ఆలోచించండి. ఫస్ట్ మీరు వాళ్ళకి రూ. 100 పంపండి. మీరొక్కసారి 10,000 పంపారనుకో బై మిస్టేక్ ఒక నంబర్ పంపి ఇంకో నంబర్ పంపిర్రనుకో, అవి వెనక్కి రావు. మీరు కంప్లెయింట్ ఇచ్చినా బై మిస్టేక్స్ నేను పంపానని బ్యాంక్‌కెళ్ళినా వాళ్ళు గూడా ఏం చేయలేరు. ఇప్పుడు మీరు ఒక షాప్‌కెళ్ళి పేమెంట్ ఏస్తారు రూ. 10 ఏదో కొంటారు. లేదు నేను రూ. 10 నేను నీకేయలేదు. నేను వేరే వాళ్ళకి ఇవ్వా అంటే ఆడొప్పుకుంటాడా? లేదు ఆ రూ. 10 నావే అంటాడు. జాగ్రత్త మిత్రులారా. ఎంతో కష్టపడితే గాని మనకు డబ్బులు రావు. రూపాయి మనం కష్టపడి మనం సంపాదిస్తాం కాబట్టి, మీరు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. సాధ్యమైనంత వరకు యూపీఐ మీరు మానేసేసి క్యాష్‌తో చేయండి. మీ ఫోన్‌పే ఒకరికేమో ఇంకొకరికి ఏసిర్రంటే బ్యాంక్ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎవ్వరు ఏం చేయలేరు. మీరు మీరు మీ సొంతంగా మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే. జాగ్రత్త మిత్రులారా.